వైఎస్ వివేకానంద హత్య కేసులో దస్తగిరి ఆరోపణలపై దేవిరెడ్డి శంకర్రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి ఘాటుగా స్పందించారు. తన తండ్రి బెయిల్ పిటిషన్ కోర్టులో నడుస్తుందని, బెయిల్ రాకుండా చేయడానికే ఈ కుట్ర జరుగుతోందని, ఇది ఎవరో చేయిస్తున్నారో తనకు తెలుసన్నారు. తాను జైలులో ఆరోగ్య పరీక్షల నిమిత్తమే జైలుకు వెళ్లారని, జైలులో తాను దస్తగిరిని బెదిరించి ఉంటే అప్పుడే ఫిర్యాదు చేసి ఉండొచ్చన్నారు. 3 నెలల తర్వాత ఫిర్యాదు చేయడంపై అంతరం ఏంటో అని ప్రశ్నించారు. కేసు నిష్పక్షపాతంగా జరగడం లేదని, వైఎస్ సునీత ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన తండ్రి చేయని తప్పులకు జైల్లో ఉన్నాడని, చంద్రబాబు, సునీత, దస్తగిరి ఆరోపణలు అన్ని బోటకాలు అంటూ మండిపడ్డారు. ఆయన ఈ సునీత, నర్రెడ్డి సునీత, ఈ దస్తగిరి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉండడానికి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కేసులో. ఒకటి, దస్తగిరి డైరెక్ట్గా 2021 ఆగస్టు చివరి వారంలో డైరెక్ట్గా ఫస్ట్ సిబిఐ వాళ్ళకి చెప్పినాడు, నేను మర్డర్ చేసిన, కత్తి తీసుకున్న నరికినాను, గొడ్డలు తీసుకుని నరికినాను, నాతో పాటు ఈ ముగ్గురు నరికినారు, నేను జడ్జి ముందు చెప్తా అని చెప్పి జడ్జి ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు. అప్పటి నుంచి ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ 3 నెలల తర్వాత వచ్చింది. అంతవరకు అరెస్ట్ అయ్యలే. ఈ సునీత